హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీకెండ్స్ మేమైతే అరౌండ్ హైదరాబాద్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఒక 2-3 ప్లేసెస్ లిస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ ప్లేసెస్ అని ఈరోజు చూసేయాలి సండే. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2 అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, జస్ట్ ఒక 10 minutes బ్యాక్. మేమైతే లొకేషన్ రీచ్ అయ్యాం. మేము ఫస్ట్ వచ్చిన లొకేషన్కి వచ్చేసి అమ్మపల్లి సీతారామస్వామి టెంపుల్. ఇది షూటింగ్స్కి ఫేమస్ అంట. అసలు మేము వెళ్ళినప్పుడు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ చాలా జరుగుతుండే. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఆల్మోస్ట్ నాకు 1.5 hours పట్టిన టైం ఇక్కడికి రీచ్ అవ్వడానికి, ఇంటి నుండి లొకేషన్కి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. బయట అవుట్డోర్ షూటింగ్ కూడా చాలా జరుగుతున్నాయి. లేక్ అక్కడంతా షూట్స్ జరుగుతున్నాయి అన్నమాట. షూటింగ్ స్పాట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. కార్తీ అక్కడ ఎలిఫెంట్స్ చూసి ఎలిఫెంట్స్ మీద ఎక్కాలని ట్రై చేస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. రష్ కూడా అస్సలు లేరు. జస్ట్ ఓన్లీ బయట ఫోటోషూట్ జరుగుతుంది తప్ప లోపలైతే ఎవరు లేరు జనాలు. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. ఏమన్నా కావాలా? మిల్క్ ఏమన్నా చెప్పిందా నీకు? ఏం చెప్పింది? అడుగు మళ్ళీ ఏమన్నా కావాలా? అడుగు ఏం కావాలంట? పట్టుకో, ఏం కాదు. నేను పట్టుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేశారు, ఈరోజు కార్తీ, నేను, అభి ముగ్గురం ఎల్లోలో ఉన్నాం.
సో ఇది వచ్చేసి టెంపుల్ ఆపోజిట్లో కోనేరు ఉంది. సో ఇక్కడ చాలామంది ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, మెటర్నిటీ షూట్స్ అని. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది విత్ గ్రీనరీ అంతా. సో అక్కడ అమ్మపల్లి టెంపుల్ ఒక 1 hour స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని లొకేషన్ అంతా చూశాక మేము నెక్స్ట్ కాళీమాత బెంగాలీ టెంపుల్కి వచ్చాము. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్. టోటల్ బెంగాలీ స్టైల్లో కట్టారనమాట టెంపుల్ని. దూరం నుండి ఎంత ఐ ఫీస్ట్ అనమాట. అసలు చాలా బాగుంది టెంపుల్ చూడడానికి. సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అసలు చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ కాకుండా బెంగాల్ స్టైల్లో ఉంది టెంపుల్. చాలా బాగుంది చూడడానికి. ఇలా టెంపుల్ చుట్టూ అన్ని స్కల్ప్చర్స్ అన్ని పెట్టారు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా శివుడు, పార్వతి, వినాయకుడు అందరూ కైలాసంలో ఉన్నట్టు పెట్టారనమాట. సో ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ మొత్తం అన్ని స్కల్ప్చర్స్ పెట్టారు. ఏమంటే అక్కడ వెళ్ళడానికి కుదరలేదు, ఫుల్ ముళ్ళులు ఉన్నాయి అక్కడ. బ్యాక్ సైడ్ కూడా 2 temples ఉన్నాయి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిన్నగా పెట్టారనమాట. బ్యాక్ సైడ్ చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకో దాంట్లో శివుడు ఉన్నాడు. ఇది మెయిన్ టెంపుల్, కాళీ టెంపుల్ అనమాట ఇది.
టెంపుల్లో అమ్మవారు వచ్చేసి కాళికాదేవి అవతారంలో ఉంటారు. ఇక్కడ ఫ్రంట్లోకి వస్తే ఫ్రంట్లో కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వినాయకుడిది అండ్ ఒకటి రాధాకృష్ణుల టెంపుల్ ఉంది. టెంపుల్ వెరైటీ ఏంటంటే విగ్రహాలకు చేసిన డెకరేషన్ కానీ అంతా బెంగాల్ స్టైల్లో ఉంది. సో నెక్స్ట్ అయితే మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మేము విజిట్ చేసిన 3 ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. అన్నీ ఒక 10-15 మినిట్స్ జర్నీ అంతే. మేము ఆఫ్టర్నూన్ 2కేమో స్టార్ట్ అయ్యాము. అవన్నీ కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చేట్లోగా ఆల్మోస్ట్ 5:30-6 అయింది టైము. దీని ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా హైలైట్ నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంటుంది. ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెంసేపు తర్వాత లైట్స్ కూడా వేస్తారు, చూడడానికి చాలా బాగుంటుంది. సో మేము కార్ పార్క్ చేసి టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎంట్రీ ఫీజు ఉంటుంది. కిడ్స్కి 200 అండ్ అడల్ట్స్కి 350. మొబైల్స్కు డిపాజిట్ చేయాలి బికాజ్ లోపలికి అలో లేదు మొబైల్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, నేను కార్తీ అండ్ అభి ముగ్గురం ఎల్లో డ్రెస్. సో టికెట్ తీసుకుని మేమైతే ఎంటర్ అయ్యాం. లోపల వెళ్ళి 1.5 hour టైం స్పెండ్ చేసి వచ్చాం. సో మేము వెళ్ళే టైంకి లేజర్ షో అండ్ వాటర్ షో కూడా పెట్టారు. ఏమంటే లోపలికి ఫోన్స్ అలో లేదు కాబట్టి ఇంకేం రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో ఇదంతా బయటకు వచ్చాం. బయటకు వచ్చేందులోగా చీకటి అయిపోయింది. అప్పటికే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. లేజర్ షో మాత్రం చాలా బాగుండే. లాస్ట్ టైం మిస్ అయ్యాము, బట్ ఈసారి చూసాం లేజర్ షో. చాలా బాగుంది లేజర్ షో. ఈ ప్లేస్కి మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం వెళ్తేనే చాలా బాగుంటుంది చూడడానికి. కలర్ఫుల్ లైట్స్తో, వామ్ లైట్స్తో చాలా బాగుంటుంది. అండ్ లోపల వచ్చేసి 108 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్న గోపురాలతో. లోపల వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఏమంటే మనకు లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి వీ కాంట్ రికార్డ్ ఎనీథింగ్ దేర్.
ఇక్కడ లేజర్ షో అండ్ వాటర్ షో స్టార్ట్ చేశారు, అందుకే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఎవ్రీ 1 అవర్కి లేజర్ షో అండ్ వాటర్ ఫౌంటైన్ షో ఉంటుంది. లేజర్ షో అండ్ వాటర్ ఫౌంటైన్ షో 15 minutes వరకు ఉంటుంది అనమాట. ఎవ్రీ 1 అవర్కి వాళ్ళు ప్లే చేస్తుంటారు. సో ఇక్కడైతే మేము ఇంకా బయటకు వచ్చేసి అది చూసి రిటర్న్ అయ్యాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 8 అయింది. సో మాకు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి 1.5 hour పడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వీకెండ్ అనమాట. జస్ట్ చిన్న మినీ ట్రిప్ 3 ప్లేసెస్ని అయితే కవర్ చేసాము. సో థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel. See you in next vlog. Bye.